హలో స్టూడెంట్స్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ సబ్జెక్ట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్. ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్, గ్రామీణ పరిశ్రమలకు ఫైనాన్సింగ్. ఈ టాపిక్ని మనం ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్ ఆర్ ఫైనాన్సింగ్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్ అని కూడా ఈ టాపిక్కి హెడ్డింగ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే గ్రామీణ పరిశ్రమలకు ఫైనాన్సింగ్ లేదా చిన్న తరహా పరిశ్రమలకు ఫైనాన్సింగ్ అని కూడా ఈ టాపిక్ని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్ ఈ టాపిక్లో మనం అసలు రూరల్ ఇండస్ట్రీస్కి ఫైనాన్సింగ్ అనేది ఎన్ని టైప్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఒక్కొక్క టైప్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఏ రకమైన టైప్కి ఏ రకమైన కండిషన్స్ ఉంటాయి అనే విషయాలు మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. రైట్. ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్ అనేది సింపుల్గా 2 కేటగిరీస్లో క్లాసిఫై ఉంది. రూరల్ ఇండస్ట్రీస్కి ఫైనాన్సింగ్ చేయడం అనేది 2 రకాలుగా వర్గీకరించబడింది. ఆ 2 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ టైప్ ఏమో డైరెక్ట్ ఫైనాన్స్, సెకండ్ టైప్ ఏమో ఇండైరెక్ట్ ఫైనాన్స్. ఈ విధంగా రూరల్ ఇండస్ట్రీస్కి ఫైనాన్సింగ్ చేసే మెథడ్ అనేది 2 టైప్స్లో ఉంది. ఫస్ట్ టైప్ డైరెక్ట్ ఫైనాన్స్, సెకండ్ టైప్ ఇండైరెక్ట్ ఫైనాన్స్. సో ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలోని పరిశ్రమలకు లేదా చిన్న తరహా పరిశ్రమలకు ఫైనాన్సింగ్ చేయుట అనేది 2 రకాలుగా వర్గీకరించబడింది. దానిలో మొదటి రకం ప్రత్యక్ష ఫైనాన్స్, రెండవ రకం పరోక్ష ఫైనాన్స్. ఈ విధంగా డైరెక్ట్ ఫైనాన్స్, ఇండైరెక్ట్ ఫైనాన్స్ అని 2 టైప్స్లో ఫైనాన్సింగ్ అనేది క్లాసిఫై చేయడం జరిగింది. ఈ ఫైనాన్సింగ్ అనేది దేనికి సంబంధించిందంటే రూరల్ ఇండస్ట్రీస్ ఆర్ విలేజ్ ఇండస్ట్రీస్ ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఈ విలేజెస్లో ఉండే స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫైనాన్సింగ్ అనేది ఈ 2 టైప్స్లోనే క్లాసిఫై అవుతుంది. అంటే ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్ అన్నా, ఫైనాన్సింగ్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్ అన్నా, లేదా ఫైనాన్సింగ్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్న ఒకే అర్థం వస్తుంది. సో ఈ విధంగా రూరల్ ఇండస్ట్రీసు, విలేజ్ ఇండస్ట్రీసు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటన్నిటికీ కలిపి ఫైనాన్సింగ్ చేసే మెథడ్ జస్ట్ 2 టైప్స్లోనే ఉంది. ఒకటి డైరెక్ట్ ఫైనాన్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ఫైనాన్స్. రైట్. దానిలో ఫస్ట్ టైప్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ ఫైనాన్స్ అంటే ఈ డైరెక్ట్ ఫైనాన్స్లో ఎవరెవరికి డైరెక్ట్గా ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే, ఫస్ట్ పాయింట్ ఆర్టిషన్స్ అంటే చేతి వృత్తుల పనివారు. ఈ విధంగా ఆర్టిషన్స్కి డైరెక్ట్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ కాటేజ్ ఆర్ విలేజ్ ఇండస్ట్రీస్, కుటీర మరియు గ్రామీణ పరిశ్రమలు. సో ఈ విధంగా కాటేజ్ ఆర్ విలేజ్ ఇండస్ట్రీస్ కూడా డైరెక్ట్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు థర్డ్ పాయింట్ అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇతర చిన్న తరహా పరిశ్రమలు. సో ఈ విధంగా ఆర్టిషన్స్కి, కాటేజ్ ఇండస్ట్రీస్ ఆర్ విలేజ్ ఇండస్ట్రీస్కి అండ్ అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేసే ఫైనాన్స్ ఏ ఫైనాన్స్ అంటే డైరెక్ట్ ఫైనాన్స్. సో ఈ విధంగా చేతి వృత్తుల పనివారు, దానితో పాటు కుటీర పరిశ్రమలు లేదా గ్రామీణ పరిశ్రమలు, దానితో పాటు ఇతర చిన్న తరహా పరిశ్రమలకు అందించే ఫైనాన్సింగ్నే ప్రత్యక్ష ఫైనాన్స్ అని అంటారు. రైట్.
ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే ఆర్టిషన్స్, చేతి వృత్తుల పనివారు, హస్తకళల పనివారు వీళ్ళు వస్తారు. ఆర్టిషన్స్, హ్యాండీక్రాఫ్ట్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. సో ఆర్టిషన్స్ కానీ హ్యాండీక్రాఫ్ట్ వర్కర్స్ కానీ వీళ్ళకి ప్రొవైడ్ చేసే ఫైనాన్స్ డైరెక్ట్ ఫైనాన్సే. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే కాటేజ్ ఇండస్ట్రీస్కి, విలేజ్ ఇండస్ట్రీస్కి డైరెక్ట్ ఫైనాన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ విలేజ్ ఇండస్ట్రీస్ కానీ విలేజెస్ లేదా స్మాల్ టౌన్స్లో ఉండాలి. దాంతోపాటు పాపులేషన్ ఎంతకంటే ఎక్కువ ఉండకూడదంటే ద పాపులేషన్ ఈజ్ నాట్ మోర్ దాన్ 50,000, అంటే 50,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉండకూడదు. దాంతోపాటు క్రెడిట్ రిక్వైర్మెంట్ నాట్ ఎక్సీడ్ 25,000 రూపీస్. క్రెడిట్ రిక్వైర్మెంట్ నాట్ ఎక్సీడ్ 25,000 రూపీస్. సో ఈ విధంగా విలేజ్ పాపులేషన్ ఏమో నాట్ మోర్ దాన్ 50,000, దాంతోపాటు క్రెడిట్ రిక్వైర్మెంట్ అనేది నాట్ ఎక్సీడ్ 25,000 రూపీస్. ఈ విధంగా 50,000 పాపులేషన్ లేదా అంతకంటే తక్కువ పాపులేషన్ ఉండి క్రెడిట్ రిక్వైర్మెంట్ 25,000 రూపీస్ బిలో ఉంటే అటువంటి విలేజెస్ లేదా స్మాల్ టౌన్స్లో ఉన్నటువంటి కాటేజ్ ఇండస్ట్రీస్ లేదా విలేజ్ ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేసే ఫైనాన్స్ డైరెక్ట్ ఫైనాన్స్. సో ఈ విధంగా ఈ గ్రామీణ పరిశ్రమలు లేదా కుటీర పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా చిన్న చిన్న పట్టణాల్లో కానీ ప్రారంభించవచ్చు. అయితే ఏ ప్రాంతంలో అయితే ఈ కుటీర పరిశ్రమలు గ్రామీణ పరిశ్రమలు ఉన్నాయో ఆ ప్రాంతంలో జనాభా 50,000 కంటే తక్కువగా ఉండాలి. దానితో పాటు ఒక వ్యక్తి యొక్క పరపతి పరిమితి 25,000 రూపాయల లోపు ఉండాలి. సో ఈ విధంగా జనాభా 50,000 కంటే తక్కువగా ఉండి పరపతి యొక్క పరిమితి 25,000 రూపాయలు అంతకంటే తక్కువగా ఉంటే అటువంటి గ్రామాలలో లేదా చిన్న చిన్న పట్టణాలలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు లేదా గ్రామీణ పరిశ్రమలకు లభించే ఫైనాన్స్ ప్రత్యక్ష ఫైనాన్స్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అంటే ఇతర చిన్న తరహా పరిశ్రమలు. ఇతర చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్రొవైడ్ చేసే ఫైనాన్స్ డైరెక్ట్ ఫైనాన్సే, అంటే ప్రత్యక్ష ఫైనాన్సే. సో ఈ విధంగా ఆర్టిషన్స్కి, కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్కి, దాంతోపాటు అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేసే ఫైనాన్స్ డైరెక్ట్ ఫైనాన్స్. రైట్. మరి ఇప్పుడు అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇతర చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏమిటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంకా చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏ ఇండస్ట్రీస్ యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ యొక్క కాస్ట్ 35 lakhs కంటే తక్కువగా ఉంటుందో అటువంటి వాటిని అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు పర్చేజ్ చేసిన ప్లాంట్ అండ్ మెషినరీ యొక్క కాస్ట్ 35 lakhs రూపీస్ కంటే మించకూడదు. 35 lakhs రూపీస్ లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ఏమని పిలుస్తారు అంటే అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అనుబంధంగా మరికొన్ని ఇండస్ట్రీస్ వర్క్ చేస్తూ ఉంటాయి. వాటిని ఎన్సిలరీ ఇండస్ట్రీస్ ఆర్ ఎన్సిలరీ యూనిట్స్ అంటారు. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి లేదా స్మాల్ స్కేల్ యూనిట్స్కి అనుబంధంగా పనిచేసే యాన్సిలర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ 45 lakhsకి మించకూడదు. అటువంటి సందర్భాల్లో అలాంటి యాన్సిలరీ యూనిట్స్ను కూడా అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గానే ట్రీట్ చేస్తారు. అంటే ఇతర చిన్న తరహా పరిశ్రమలు అంటే గ్రామీణ ప్రాంతాలు లేదా చిన్న చిన్న పట్టణాలలో ఉన్నటువంటి పరిశ్రమల యొక్క ప్లాంటు యంత్రాల వ్యయం 35 లక్షల రూపాయలకు మించకుండా ఉంటే
అటువంటి పరిశ్రమలను ఇతర చిన్న తరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు. దానితో పాటు ఈ చిన్న తరహా పరిశ్రమలకు అనుబంధంగా ఉండే మరికొన్ని పరిశ్రమలు ఉంటాయి. వాటిని యాన్సిలరీ యూనిట్స్ అంటారు. అంటే అనుబంధ యూనిట్లు లేదా అనుబంధ పరిశ్రమలు. అంటే చిన్న తరహా పరిశ్రమలకు అనుబంధంగా పనిచేసే పరిశ్రమలే అనుబంధ పరిశ్రమలు. ఈ విధంగా ఏవైనా ఇతర చిన్న తరహా పరిశ్రమలకు అనుబంధంగా పనిచేసే పరిశ్రమలు ఉంటే వాటి యొక్క ప్లాంటు యంత్రాల వ్యయం 45 లక్షల రూపాయలకు మించకూడదు. అప్పుడు అటువంటి అనుబంధ పరిశ్రమలను కూడా ఇతర చిన్న తరహా పరిశ్రమలుగానే పరిగణిస్తారు. సో ఈ విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ యూనిట్స్ యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ 35 ల్యాక్స్కి మించకుండా ఉంటే అది అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయే. ఒకవేళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ యూనిట్స్కి అనుబంధంగా ఉండే యాన్సిలరీ యూనిట్స్ ఏమన్నా ఉంటే వాటి యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ 45 ల్యాక్స్ రూపీస్కి మించకుండా ఉంటే ఆ యాన్సిలరీ యూనిట్స్ని కూడా అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గానే కన్సిడర్ చేస్తారు. ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా ఆ ఇండస్ట్రీస్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెండు సిచ్యువేషన్స్లో, అంటే ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ 35 ల్యాక్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, అలా కాకుండా యాన్సిలరీ యూనిట్స్ అయితే వాటి యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ 45 ల్యాక్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు అని మాట్లాడుకున్న మనం ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా దేనికి సంబంధించింది అంటే ఆ ఇండస్ట్రీస్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రాసెస్ ఆర్ ప్రిజర్వేషన్ ఆఫ్ గూడ్స్ అనేది చేయాలి. అంటే వస్తువుల్ని తయారు చేయాలి లేదా వస్తువుల ప్రాసెసింగ్ ప్రక్రియ కానీ లేదా వస్తువులను నిల్వ చేసే ప్రక్రియ జరగాలి. ఆ విధంగా జరిగితే వాటిని చిన్న తరహా పరిశ్రమలు, ఇతర చిన్న తరహా పరిశ్రమలు అని అంటారు. అంటే వస్తువుల తయారీ కానీ వస్తువుల ప్రాసెసింగ్ కానీ లేదా వస్తువులను నిల్వ చేసే పద్ధతి కానీ జరిగితే అటువంటి పరిశ్రమలను ఇతర చిన్న తరహా పరిశ్రమలు అని అంటారు. రైట్. ఇక్కడ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి లేదా ప్రాసెస్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి. అలా గూడ్స్ కాకుండా సర్వీసెస్ని కానీ ప్రొవైడ్ చేస్తుంటే అప్పుడు మనం దేన్ని అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేయాలంటే ఏదైతే ఇండస్ట్రీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో ఆ ఇండస్ట్రీ యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ 2 ల్యాక్స్ రూపీస్ కంటే ఎక్కువగా ఉండకూడదు. దానితో పాటు ఆ ఇండస్ట్రీ ఎక్కడైతే ఉందో ఆ రూరల్ ఏరియాలో పాపులేషన్ 1 ల్యాక్ ఆర్ లెస్ ఉండాలి. అప్పుడు అటువంటి ఇండస్ట్రీని అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేస్తారు. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీని గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కాకుండా ఒక ఇండస్ట్రీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీని మనం అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేయాలంటే ఆ ఇండస్ట్రీ యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ ఎంత ఉండాలి? నాట్ ఎక్సీడింగ్ 2 ల్యాక్స్. అంటే దాని యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ 2 ల్యాక్స్ రూపీస్ కంటే ఎక్కువగా ఉండకూడదు. దానితో పాటు ఆ మెషినరీ ఏ ఏరియాలో అయితే లొకేట్ అయ్యిందో ఆ రూరల్ ఏరియా యొక్క పాపులేషన్ 1 ల్యాక్ ఆర్ లెస్ దాన్ 1 ల్యాక్ ఉండాలి. అంటే ఆ రూరల్ ఏరియా యొక్క పాపులేషన్ 1,00,000 లేదా అంతకంటే తక్కువ జనాభా ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే ఆ ఇండస్ట్రీని సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఆ ఇండస్ట్రీని అదర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా ఏదైనా ఒక పరిశ్రమ వస్తువుల తయారీ, ప్రాసెసింగ్ లేదా నిల్వ ప్రక్రియలు చేపట్టకుండా ఏదైనా పరిశ్రమ సేవలు అందిస్తున్నప్పుడు ఆ పరిశ్రమను ఇతర చిన్న తరహా పరిశ్రమగా పరిగణించాలంటే ఆ పరిశ్రమ యొక్క ప్లాంటు యంత్రాల వ్యయం 2 లక్షల రూపాయలకు మించకూడదు. దానితో పాటు ఆ పరిశ్రమ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో జనాభా 1,00,000 లేదా అంతకంటే తక్కువ జనాభా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ విధంగా సేవలను అందించే ఆ పరిశ్రమను ఇతర చిన్న తరహా పరిశ్రమగా పరిగణించడం జరుగుతుంది. రైట్. ఇంతవరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా డైరెక్ట్ ఫైనాన్స్. ఇప్పుడు డిస్కస్ చేయబోయేది
ఇండైరెక్ట్ ఫైనాన్స్ అంటే పరోక్ష ఫైనాన్స్. ఈ ఇండైరెక్ట్ ఫైనాన్స్లో డైరెక్ట్గా ఇండస్ట్రీస్కి ఫైనాన్సింగ్ చేయడం కాకుండా ఇండస్ట్రీస్ ఏవైతే అవుట్పుట్స్ని బయటకు తీస్తాయో ఆ అవుట్పుట్స్ని మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని ఇండైరెక్ట్ ఫైనాన్స్ అని పిలుస్తారు. పరోక్ష ఫైనాన్స్లో జరిగే విషయం ఏంటంటే పరిశ్రమలకు ప్రత్యక్షంగా ఫైనాన్సింగ్ చేయడం ఉండదు, కానీ ఏ పరిశ్రమలు అయితే ఉత్పత్తులను ఉత్పత్తి చేసి ఆ విధంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే ఏజెన్సీలు ఉంటాయో ఆ ఏజెన్సీలకు ఫైనాన్సింగ్ చేస్తే దానినే పరోక్ష ఫైనాన్స్ అని అంటారు. అంటే చేతి వృత్తుల పనివారు కానీ, కుటీర పరిశ్రమలు కానీ లేదా గ్రామీణ పరిశ్రమలు కానీ ఏవైతే ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తాయో ఆ ఉత్పత్తులను సరఫరా చేయడం, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే రకరకాల ఏజెన్సీలకు అవసరమైన రుణ సౌకర్యాన్ని సమకూర్చడమే ఈ పరోక్ష ఫైనాన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. అంటే ఇండైరెక్ట్ ఫైనాన్స్ అనేది దేనికి ఫైనాన్సింగ్ చేస్తుంది అంటే డైరెక్ట్గా ఇండస్ట్రీస్కి ఫైనాన్సింగ్ చెయ్యదు. ఈ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్ కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, విలేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఆర్టిషన్స్ కానీ, హ్యాండిక్రాఫ్ట్ వర్కర్స్ కానీ ఏవైతే అవుట్పుట్స్ బయటకు తీస్తారో, ఏవైతే అవుట్పుట్స్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్స్ని సప్లై చేయడం, ఆ అవుట్పుట్స్ని మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్కి అవసరమైన ఫైనాన్షియల్ సోర్సెస్ని ప్రొవైడ్ చేయడాన్నే ఇండైరెక్ట్ ఫైనాన్స్ అని అంటారు. ఇంకా ఇండైరెక్ట్ ఫైనాన్స్ అని అంటే ఇండైరెక్ట్ ఫైనాన్స్ అర్థం ఏమిటంటే ఇంకా కొన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ కార్పొరేషన్స్ అనేవి స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. వేటిని స్పాన్సర్ చేస్తూ ఉంటాయంటే వీకర్ సెక్షన్స్కి సంబంధించిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఏ ఇండస్ట్రీస్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి అవసరమైన ఫండ్స్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్ని, కొన్ని కార్పొరేషన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ విధంగా వీకర్ సెక్షన్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్కి ఫండింగ్ ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్రెడిట్ని ప్రొవైడ్ చేయడాన్ని కూడా ఇండైరెక్ట్ ఫైనాన్స్ అని అంటారు. అంటే బలహీన వర్గాలకు చెందిన ప్రజల, ముఖ్యంగా ఏ పరిశ్రమలలో అయితే పనిచేస్తుంటారో ఆ పరిశ్రమలకు అవసరమైన నిధులను మంజూరు చేసే ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వ కార్పొరేషన్లకు పరపతిని అందించడాన్ని పరోక్ష ఫైనాన్స్ అంటారు. అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ కార్పొరేషన్స్ స్పాన్సరింగ్ చేస్తాయి. వేటికంటే వీకర్ సెక్షన్స్కి సంబంధించి, అంటే ప్రయారిటీ సెక్టార్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రయారిటీ సెక్టార్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఫైనాన్షియల్ సోర్సెస్ని, ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంటాయి. అటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, కార్పొరేషన్స్కి అవసరమైన క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడాన్ని ఇండైరెక్ట్ ఫైనాన్స్గా చెప్పుకోవాలి. సో ఈ విధంగా ప్రాధాన్యత రంగంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన నిధులను మంజూరు చేసే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లకు పరపతిని అందించడాన్ని పరోక్ష ఫైనాన్సింగ్గా చెప్పవచ్చు. పరోక్ష ఫైనాన్సింగ్గా చెప్పవచ్చు. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే లోన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన లోన్స్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని కూడా ఇండైరెక్ట్ ఫైనాన్స్ అంటారు. అంటే డైరెక్ట్గా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం కాకుండా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని డెవలప్ చేస్తే, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే దానికి అవసరమైన లోన్స్ని ప్రొవైడ్ చేస్తే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే ఇండైరెక్ట్ ఫైనాన్స్ అని పిలుస్తారు. అంటే పరిశ్రమలను స్థాపించడం కాకుండా పారిశ్రామిక క్షేత్రాలకు స్థాపించడానికి
పారిశ్రామిక క్షేత్రాలను స్థాపించడానికి అవసరమైన రుణాలు ఇవ్వడాన్ని పరోక్ష ఫైనాన్సింగ్గా చెప్తారు. అంటే ప్రత్యక్షంగా పరిశ్రమలు స్థాపించడానికి రుణాలు ఇవ్వడం కాదు, పారిశ్రామిక క్షేత్రాలు స్థాపించడానికి అవసరమైన రుణాలను అందిస్తే దాన్ని పరోక్ష ఫైనాన్సింగ్ అంటారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటే గవర్నమెంటు కొన్ని ప్లేసెస్ని ఇండస్ట్రీస్ సెటప్ చేసుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్తో రెడీ చేస్తుంది, వాటిని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటారు. ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని గవర్నమెంటు అన్ని రకాల రిసోర్సెస్తో అన్ని రకాల ఫెసిలిటీస్తో డిజైన్ చేసి రెడీ చేస్తుంది. సో ఆ విధంగా గవర్నమెంటు ఇండస్ట్రియలిస్టులని దాంతోపాటు ఫారిన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి వీలుంటుంది. సో ఆ విధంగా ఇన్వెస్టర్స్ని, ఫారిన్ కంపెనీస్ని, ఇండస్ట్రియలిస్టులని అట్రాక్ట్ చేయడానికి డిజైన్ చేసే ఎస్టేట్లనే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటారు, తెలుగులో పారిశ్రామిక క్షేత్రాలు అంటారు. అంటే పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి అన్ని వసతులు సౌకర్యాలతో కూడిన ప్రదేశాలను, ప్రాంతాలను పారిశ్రామిక క్షేత్రాలు అంటారు. సో ఈ విధంగా పారిశ్రామిక క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన రుణాలు ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ ఫైనాన్స్, పరోక్ష ఫైనాన్స్ అని అంటారు. సో ఈ విధంగా ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్స్ని మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తే అది ఇండైరెక్ట్ ఫైనాన్స్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రయారిటీ సెక్టార్కి సంబంధించిన వెహికల్ సెక్షన్స్కి ఫండ్స్ని ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అవసరమైన క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తే దాన్ని ఇండైరెక్ట్ ఫైనాన్స్ అంటారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని డెవలప్ చేయడానికి అవసరమైన లోన్స్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని ఇండైరెక్ట్ ఫైనాన్స్ అంటారు. పరోక్ష ఫైనాన్స్ అంటే ప్రత్యక్షంగా ఫైనాన్సింగ్ చేయడం కాకుండా పరోక్షంగా ఫైనాన్సింగ్ చేయడం, కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ఫైనాన్స్ అని అంటారు. గైడ్ లైన్స్, మార్గదర్శకాలు. సో ఈ విధంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చే బ్యాంక్స్కి కొన్ని రకాలైన గైడ్లైన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఏ రకమైన గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగిందంటే, ఈ బ్యాంక్స్ కానీ లేకపోతే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఏవైతే ఫైనాన్షియల్ సోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయో, క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాయో అటువంటి బ్యాంక్స్ కొన్ని రకాలైన గైడ్లైన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ గైడ్లైన్ ఏంటంటే, క్రెడిట్ లిమిట్ అప్ టు 25,000 rupees మే నార్మల్లీ బీ గ్రాంటెడ్ యాజ్ కాంపోజిట్ టర్మ్ లోన్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్. బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే క్రెడిట్ ఫెసిలిటీస్లో ఆ క్రెడిట్ లిమిట్ ఎంతవరకు ఉంటుందంటే 25,000 rupees వరకు ఉంటుంది. ఈ 25,000 rupees వరకు ఇచ్చే ఈ క్రెడిట్ని ఏమని పిలుస్తారంటే కాంపోజిట్ టర్మ్ లోన్ అని పిలుస్తారు. దీన్ని కాంపోజిట్ టర్మ్ రుణము అని పిలుస్తారు తెలుగులో. అంటే దీన్ని దేనికోసం ఉపయోగించాలంటే పర్చేజ్ ఆఫ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, మెషినరీ దాంతోపాటు ఎక్విప్మెంట్ ఈ రెండింటినీ కూడా కలిపి పర్చేజ్ చేయడానికి లోన్ తీసుకుంటున్నారు కాబట్టి కాంపోజిట్ లోన్ అంటారు, అందుకే దీన్ని. సో ఈ విధంగా మెషినరీని పర్చేజ్ చేయడానికి, దాంతోపాటు ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేయడానికి కూడా రెండింటికి కలిపి లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కాంపోజిట్ లోన్ అంటారు. ఈ కాంపోజిట్ టర్మ్ లోన్ యొక్క క్రెడిట్ లిమిట్ జనరల్గా ఎంత ఉంటుంది అంటే అప్ టు 25,000 rupees. సో ఈ విధంగా కాంపోజిట్ టర్మ్ రుణము సాధారణంగా దాని యొక్క పరిమితి 25,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ కాంపోజిట్ టర్మ్ రుణాన్ని దేని కొనుగోలు నిమిత్తం ఉపయోగించాలి అంటే యంత్రాల కొనుగోలు మరియు విడి పనిముట్ల కొనుగోలు. యంత్రాల కొనుగోలుకు మరియు విడి పనిముట్ల కొనుగోలుకు రెండింటికి కలిపి సాధారణంగా ఇచ్చే కాంపోజిట్ టర్మ్ రుణం ఎంత అండి, దాని యొక్క పరిమితి ఎంత ఉంటుంది అంటే 25,000 రూపాయల వరకు దాని పరిమితి అనేది ఉంటుంది. సెకండ్ పాయింట్, బ్యాంక్స్ అనేవి ఈ కాంపోజిట్ టర్మ్ లోన్స్ని
ప్రొవైడ్ చేసేటప్పుడు యాక్చువల్గా బారోయర్ యొక్క రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనే దాన్ని అసెస్ చేయాలి. జనరల్గా బ్యాంక్స్ అనేవి కాంపోజిట్ టర్మ్ లోన్స్ని ప్రొవైడ్ చేసేటప్పుడు అవి ఒక లిమిట్ పెట్టుకున్నది. దాని క్రెడిట్ లిమిట్ 25,000 రూపీస్గా మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. అయితే బ్యాంక్స్ ఈ కాంపోజిట్ టర్మ్ లోన్స్ని ప్రొవైడ్ చేసేటప్పుడు బ్యాంక్స్ పర్టికులర్గా అసెస్ చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ బారోయర్, అంటే రుణగ్రహీత యొక్క వాస్తవమైన అవసరత ఎంతుంది అనే దాన్ని బ్యాంకులు ముందు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఆ విధంగా బ్యాంకులు రుణగ్రహీత యొక్క వాస్తవమైన ఆర్థిక అవసరత ఎంతుంది అనే దాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాత కాంపోజిట్ టర్మ్ రుణాన్ని మంజూరు చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే బ్యాంకులు బిఫోర్ గ్రాంటింగ్ కాంపోజిట్ టర్మ్ లోన్స్ బ్యాంక్స్ షుడ్ లిబరల్లీ అసెస్ ద యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ బారోయర్ ఇన్ ఏ గివెన్ పీరియడ్. ఒక పర్టికులర్ పీరియడ్కి, ఒక పర్టికులర్ టర్మ్కి ఈ ఎవరైనా బారోయర్కి బ్యాంక్ ఏదైనా లోన్ గ్రాంట్ చేసే ముందు బ్యాంక్ అసెస్ చేసుకోవాల్సిన విషయం ఏంటండి, వాట్ ఈజ్ ద యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ బారోయర్ ఇన్ ఏ గివెన్ పీరియడ్. ఒక పర్టికులర్ పీరియడ్కి, ఒక పర్టికులర్ టర్మ్కి ఈ బారోయర్ యొక్క యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనే దాన్ని జాగ్రత్తగా అసెస్ చేసుకుని ఆ తర్వాత కాంపోజిట్ టర్మ్ లోన్స్ని బ్యాంక్స్ గ్రాంట్ చేస్తూ ఉండాలి. అయితే అవసరాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి అన్ఎక్స్పెక్టెడ్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంక్స్ ఎడిషనల్గా 10 to 20% క్రెడిట్ని కూడా ప్రొవైడ్ చేయవచ్చు. అంటే ఊహించని అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి 10 నుండి 20% అదనపు పరపతి సౌకర్యాన్ని కూడా సమకూర్చవచ్చు. సో ఈ విధంగా బ్యాంకులు కాంపోజిట్ టర్మ్ రుణాలు మంజూరు చేసేటప్పుడు ముందుగా రుణగ్రహీత యొక్క వాస్తవమైన రుణ అవసరత ఎంత ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా మదింపు చేసుకోవాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి రుణగ్రహీత యొక్క ఊహించని అవసరాలకు కూడా బ్యాంకులు అదనంగా 10 నుంచి 20% అదనపు పరపతి సౌకర్యాన్ని కూడా సందర్భాన్ని బట్టి కల్పించవచ్చు. ఇది ఒక బ్యాంక్స్ ఇష్యూ చేసిన గైడ్లైన్స్. నెక్స్ట్ థర్డ్ గైడ్ లైన్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి బ్యాంక్స్ అనేవి ఏం చేసుకోవాలంటే ఎంతైతే లోన్స్ని శాంక్షన్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన మొత్తం సెనారియోని రివ్యూ చేసుకోవాలి. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈచ్ ఇయర్ బ్యాంక్స్ షుడ్ రివ్యూ ద శాంక్షన్ లోన్. అంటే ప్రతి సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను పునఃసమీక్షించుకోవాలి. అంటే ఇప్పటి వరకు, ఈ కాలం వరకు మనము మంజూరు చేసిన రుణాలు ఎంత మొత్తంలో ఉన్నాయి అనే విషయాన్ని బ్యాంక్స్ రివ్యూ చేసుకోవాలి. బ్యాంకులు మంజూరు చేసిన రుణాలకు సంబంధించిన మొత్తాన్ని ప్రతి సంవత్సరం చివరన బ్యాంకులు ఏం చేసుకోవాలి, పునఃసమీక్షించుకోవాలి. అలా పునఃసమీక్షించుకున్న తర్వాత బ్యాంకులు ఎంతైతే రుణాన్ని మంజూరు చేశాయో ఆ రుణము రుణగ్రహీత యొక్క కార్యకలాపాలు నిర్వర్తించడానికి ఒకవేళ సరిపడినంతగా లేవని బ్యాంకు భావిస్తే బ్యాంకు రుణగ్రహీత యొక్క పరపతి పరిమితిని పెంచే నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాంకులు ఎవ్రీ ఇయర్ ఎండింగ్న ఎంతైతే లోన్స్ని శాంక్షన్ చేయడం జరిగిందో ఆ లోన్ శాంక్షన్డ్ అమౌంట్ని జాగ్రత్తగా బ్యాంక్స్ రివ్యూ చేసుకోవాలి. అలా రివ్యూ చేసుకున్న తర్వాత బారోయర్కి బ్యాంక్ శాంక్షన్ చేసిన లోన్స్ ఆ అమౌంట్ అనేది బారోయర్ తన ఆపరేషన్స్, తన యాక్టివిటీస్ని కండక్ట్ చేసుకోవడానికి ఒకవేళ రిక్వైర్డ్ అమౌంట్గా లేదు అని బ్యాంకు భావిస్తే బ్యాంకు అతని యొక్క క్రెడిట్ లిమిట్ అమౌంట్ని ఏం చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఆ విధంగా ఎవ్రీ ఇయర్ ఎండింగ్న బ్యాంక్స్ ఎంత లోన్స్ అయితే శాంక్షన్ చేశాయో దాన్ని రివ్యూ చేసిన తర్వాత బారోయర్ యొక్క రిక్వైర్మెంట్ ఎంత ఉంది, బారోయర్ యొక్క రిక్వైర్మెంట్కి శాంక్షన్ చేసిన లోన్ సరిపోయిందా, ఒకవేళ సరిపోకపోతే ఆ లోన్ లిమిట్ని బ్యాంక్ ఇంక్రీజ్ చేసే నిర్ణయం కూడా బ్యాంకులు తీసుకోవచ్చు. ఇవి బ్యాంకుకి ఇవ్వబడిన గైడ్ లైన్స్. థర్డ్ గైడ్ లైన్,
నెక్స్ట్ ఫోర్త్ గైడ్ లైన్, బ్యాంక్స్ ఏవైతే కాంపోజిట్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ విధంగా కాంపోజిట్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ ఏ విధమైన ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కానీ థర్డ్ పార్టీని కానీ గ్యారంటీగా తీసుకోకూడదు. అంటే బ్యాంక్స్ కాంపోజిట్ టర్మ్ లోన్స్ని ప్రొవైడ్ చేసేటప్పుడు జనరల్గా కోలేటరల్ సెక్యూరిటీ అనే దాన్ని బ్యాంక్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే అనుషంగిక హామీ అంటారు తెలుగులో దాన్ని, కోలేటరల్ సెక్యూరిటీ. సో ఈ విధంగా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేటప్పుడు జనరల్గానే కామన్గా రొటీన్గా కొంత సెక్యూరిటీని ఎక్స్పెక్ట్ చేస్తాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే బ్యాంక్స్ ఏవైతే లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ కాంపోజిట్ టర్మ్ లోన్స్కి బ్యాంక్స్ ఏ విధమైన ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని కానీ థర్డ్ పార్టీని కానీ గ్యారంటీగా అడగకూడదు. సో ఈ విధంగా బ్యాంకులు మంజూరు చేసే కాంపోజిట్ టర్మ్ రుణాలకు ఏ విధమైన స్థిరాస్తులను కానీ లేదా మూడవ పార్టీని కానీ అనుషంగిక హామీగా పెట్టమని బ్యాంకులు ఒత్తిడి తీసుకురాకూడదు. రుణగ్రహీతలపై బ్యాంకులు ఏ విధమైన ఒత్తిడి తీసుకురాకూడదు. అది ఫోర్త్ గైడ్ లైన్. ఫిఫ్త్ గైడ్ లైన్ ఏంటంటే ఈ కాంపోజిట్ టర్మ్ లోన్స్ అనేవి రీపే చేసే పీరియడ్ ఎంత ఉంటుందంటే 7 to 10 years ఆర్ ఈవెన్ లాంగర్. కాంపోజిట్ టర్మ్ రుణాలను తిరిగి చెల్లించే కాలము 7 నుండి 10 సంవత్సరాల కాలం ఉంటుంది, లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉంటుంది. అయితే యాక్చువల్ రీపేమెంట్ ఆఫ్ లోన్ అనేది లేకపోతే లోన్తో పాటు ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ 18 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లోన్ డిస్బర్స్మెంట్. బారోయర్కి లోన్ అమౌంట్ని డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత 18 months ఆఫ్టర్ లోన్ యొక్క రీపేమెంట్ ప్లస్ లోన్ మీద ఇంట్రెస్ట్ అనేది బ్యాంకుకి రీపే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కాంపోజిట్ టర్మ్ లోన్స్ యొక్క రీపేయబుల్ పీరియడ్ 7 to 10 years ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రీపేమెంట్ చేయాల్సింది ఎప్పుడంటే లోన్ గ్రాంట్ చేసిన తర్వాత, లోన్ అమౌంట్ని అతనికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత 18 months తరువాత లోన్ అమౌంట్ ప్లస్ లోన్ మీద ఇంట్రెస్ట్ బారోయర్ బ్యాంక్కి రీపే చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా కాంపోజిట్ టర్మ్ రుణాన్ని మంజూరు చేసిన తర్వాత దానికి సంబంధించి తిరిగి చెల్లింపు కాలం 7 నుండి 10 సంవత్సరాల కాలము, లేదా కొన్ని సందర్భాలు అంతకన్నా ఎక్కువ కాలం ఉంటుంది. రుణగ్రహీత తీసుకున్న కాంపోజిట్ టర్మ్ రుణం తిరిగి చెల్లింపు 18 నెలల తరువాత ఉంటుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తికి కాంపోజిట్ టర్మ్ రుణాన్ని మంజూరు చేసి అతని ఖాతాలో కాంపోజిట్ టర్మ్ రుణాన్ని డిపాజిట్ చేసిన 18 నెలల తరువాత రుణగ్రహీత కాంపోజిట్ రుణాన్ని, రుణంతో పాటు వడ్డీని తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో ఇవి బ్యాంక్స్ ఇష్యూ చేసిన గైడ్లైన్స్. దేనికంటే ఇండస్ట్రీస్కి ఫైనాన్సింగ్ చేసే అమౌంట్కి సంబంధించి వాళ్ళు బ్యాంక్స్ ఇష్యూ చేసిన గైడ్లైన్స్. దీన్నే ఏమంటారంటే ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్, అంటే గ్రామీణ పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన ఫైనాన్సింగ్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఫర్ రూరల్ ఇండస్ట్రీస్.